ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. రోజు మనం చేయగల మొదటి పని అదే. ఒకవేళ మనం పరిశుద్ధాత్మను ఆర్పివేయకుండా ఉండాలంటే రోజు ఇంటి నుంచి బయటికి వెళ్ళి అంటాను, నేను వెళ్ళిన ప్రతి చోట ఆశీర్వాదకరంగా ఉండాలి, దేవునికి ప్రతినిధిగా, ప్రజల పట్ల మంచిగా. ఈ వారాంతంలో పరిశుద్ధాత్మ ఎంత అద్భుతమైనదన్న దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన దుఃఖపరచకుండా ఉంటే ఎంత మంచిదో, లేక ఆర్పకుండా ఉంటే. ఈ పదం ఆర్పడం అంటే ప్రవాహాన్ని అడ్డుకోవడం. పరిశుద్ధాత్మను ఆర్పకూడదు అనుకుంటాం. అది మొదటి తెసలోనికేలు 5వ అధ్యాయం 19లో ఉంది. కనుక ఒకసారి దాన్ని చూద్దాం. పరిశుద్ధాత్మను ఆర్పకుడి, అణిచివేయడం లేదా తగ్గించడం. 15వ వచనాన్ని బ్యాకప్గా చూద్దాం. దాని చుట్టూ చూద్దాం. గుర్తుందిగా నిన్న చెప్పినట్లుగా అక్కడున్న ముందు తర్వాత వచనాలను చూడాలని. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో. ఎవన్నో కీళ్లకు ప్రతికీడు ఎవనికైనా చేయకుండా చూచుకోండి. మీరు ఒకని ఎడల ఒకడును ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనిడి. అంటే ముందుగా చేయగల మొదటి పని అదే. పరిశుద్ధాత్మను ఆర్పకూడదు అనుకుంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఇలా అనాలి, నేను వెళ్ళిన ప్రతి చోట ఆశీర్వాదకరంగా ఉండాలి, ప్రతినిధిగా దేవునికి, ప్రజల పట్ల మంచిగా. పరిశుద్ధాత్మ దానంతటి మీదకు వస్తాడు. అంటే పౌరం వచ్చి అక్కడ ఉంటుంది. అది పిజియన్ రిలీజన్ కాదు, అది సరైన విషయం. కమాన్. రెండో విషయం ఆయన అంటాడు, మీ విశ్వాసంలో సంతోషపడండి. ఆనందంలో శక్తి ఉంది. చూడండి, దేవుని ఆనందమే మీ బలం. మీరు అసంతోషంగా అవ్వచ్చు, అయితే ఆనందించకుండా ఉండరు. ఎందుకంటే ఆనందం అనేది దేవుడు మీకు ఇస్తుంది, ఆత్మఫలం, అది మీలో ఉంది. అంటాడు సంతోషించండి. ఎలా? విశ్వాసంలో. విశ్వాసం సంతోషపరుస్తుంది. తెలుసా ఎందుకో? ఎందుకంటే విషయాలను గురించి చింతించనక్కర్లేదు. దేవుణ్ణి నమ్మగలను. నా జీవితంలోని ప్రజలను మార్చనవసరం లేదు. వారికై ప్రార్థించి దేవుణ్ణి నమ్మగలను. ప్రపంచపు ఎకానమీ గురించి చింతించక్కర్లా, దేవుణ్ణి నమ్మగలను. విశ్వాసం సంతోషపరుస్తుంది. నమ్మడం అంటే నాకు ఇష్టం. నమ్మడం అనేది ఈజీ. నమ్మకుండా ఉండడం కంటే అలానే చేయాలని నిర్ణయించుకున్నాను. చిన్న బిడ్డలా నమ్ముతాను. సంతోషించండి. మీ విశ్వాసంలో ఆనందించి సంతోష హృదయులుగా ఉండండి. ఎప్పుడు? నిరంతరం, ఎల్లప్పుడూ. నేను అనుకున్నది జరిగినప్పుడు కాదు, కానీ ఎల్లప్పుడూ. తర్వాత వచనం, ఎడతెగక ప్రార్థన చేయండి. నిరంతరం ప్రార్థన చేయండి. ఇప్పుడు అది మీకు అదోలా ఉండవచ్చు, కనుక అది వివరిస్తాను. ఎడతెగక చేయడి అంటే దాని అర్థం రోజంతా ప్రార్థిస్తూ ఉండండి. అందుకని దాని నుంచి ఎక్కువగా అదోలా అనుకోకూడదు. ప్రార్థన అంటే సింపుల్గా దేవునితో మాట్లాడడం. కొన్నిసార్లు ప్రార్థన అనగానే ప్రజలు సడన్గా మనకి ఈ ఊహా చిత్రం కనిపిస్తుంది. ఏదో ఒక ప్రత్యేకమైన చోట్ల పద్ధతిగా ఒక పోస్చర్లో కూర్చుని అద్భుతంగా ఆత్మికంగా ఉండేలా చేయాలని. అది దేవునితో మాట్లాడటమే. థ్యాంక్ యూ దేవా, ఐ లవ్ యూ, సహాయం చేయి, ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో చూపించు, ఏం చేయాలో తెలియదు, దీన్ని మార్చలేను, నా భారాన్ని మీద వేస్తున్నా, నీ వైపుకి తిప్పుతున్నా. చాలా సింపుల్గా, ప్రేమగా మీ రోజంతట్లో ప్రార్థన చేయండి. ప్రార్థనలను సింపుల్గా ఉంచండి. కొన్నిసార్లు ప్రార్థించేప్పుడు బాగుండాలనుకుంటాం. సొంత వాటిల్లో ఎంతగా మునిగిపోతామంటే ప్రార్థించేప్పుడు ఏం చెప్తున్నామో కూడా తెలియదు. దేవునితో మాట్లాడమే లేదు, మనల్ని మనం ఇంప్రెస్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటాం. నిజం కాదా? ఓ అత్యంత పవిత్రమైన తండ్రి అయిన, ప్రేమైన, అత్యంత అద్భుతమైన, ఆశ్చర్యకరుడైన ఓ దేవా సహాయం చేయి. ఎవరి ముందైనా ప్రార్థించాలి అంటే అప్పుడు వాగ్దాటి కలవారిగా ఆశ్చర్యంగా వినిపించకుండా ఉండేలా ట్రై చేయడం కష్టం. అంటే దాన్ని ఎంత సింపుల్గా ఉంచగలను అంతగా ఉంచుతాను. నేను ఒక పూర్తి పుస్తకాన్ని వ్రాసాను సింపుల్ ప్రార్థనా శక్తి మీద. తర్వాత వచ్చిన ఏది? ప్రతిదానిలో థ్యాంక్స్ చెప్పండి. పరిస్థితులు ఎలా ఉన్నా సరే థ్యాంక్స్ చెప్పండి. ఇలాగ చేయటం యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆ చిత్తమునకు మధ్యవర్తి తెలియచేసేవాడు ఆయనే కనుక. 19వ వచనం, పరిశుద్ధాత్మను ఆర్పకుడి, అణిచివేయడం లేదా తగ్గించడం. 20వ వచనం,
ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. ఇప్పుడు ఈ వచనం చెప్తుంది ఆత్మవరాలను చులకన చేయకండి అని. తెలుసా ఎంతో హూప్లా ఉందో మనకు క్రీస్తు శరీరంలో ఆత్మవరాలపైన. ఒక వర్గం దాన్ని నమ్ముతారు, మరొకరు నమ్మరు. ఒకరు ఆరంభపు సంఘాలతో అవి వెళ్ళిపోయి అంటారు, మరొకరు లేదంటారు. ఒకరు అంటారు అన్య భాషల అపవాదమని, మరొకరు అందరం అన్య భాషల్లో మాట్లాడాలని. మీకు ఆశ్చర్యంగా అనిపించే ఒక విషయాన్ని చెప్తాను. తెలుసా, మనం సూపర్ న్యాచురల్ని కోరుకుంటాం, కానీ అదంటే మనకు భయం. మీలో ఒక భాగం సూపర్ న్యాచురల్గా ఉంటుందని తెలుసా? నాకు సూపర్ న్యాచురల్ భాగం ఉందని. ఆత్మికమైన మనలోని భాగాన్నే సూపర్ న్యాచురల్ అంటాం. అది న్యాచురల్గా ఉండదు, మనం ముట్టుకోలేము, పట్టుకోలేము. నేను నమ్ముతాను మనం ఆత్మికమైన దాన్ని, అలౌకికమైన దాన్ని కోరుకుంటామని. నేను నమ్ముతాను ఒకవేళ చర్చి గాని దాన్ని ఏర్పరచుకుంటే అప్పుడే ప్రజలు లేచిపోయి గుంటలో ఎక్కడో పడతారు. వాళ్ళు పడకూడని విషయాల్లో పడిపోతుంటారు. మనలోని ఏదో ఒక భాగం ఉంది, ఎలాగో ఒకలా దానికి తెలుసు మనం మనకు తెలియని విషయాలను తెలుసుకోగలగాలి అని. ప్రజలు సైకిక్స్కి ఫోన్లు చేస్తూ డబ్బెందుకు ఖర్చు పెడతారు? వాళ్ళకి తెలియనిదేదో తెలుసుకోవాలంటారు. మీకో చిన్న ఫ్లాష్ని ఇస్తాను, మీ డబ్బుని వేస్ట్ చేసుకోకండి. డబ్బుగాని ఉండి దాన్ని వదిలించుకోవాలంటే నాకు పంపండి, నేను చెప్తాను దేవుడు ఏం చెప్తున్నాడు. ప్రజలు వారితో ఒక నిమిషం మాట్లాడడానికి నాకు $1 ఇస్తే బాగుంటుంది. దేవా దయచూపు. పూర్తి ప్రపంచానికి 100 రెట్లు ఎక్కువగా సువార్తను బోధించగలను ప్రజలుగా నా అలా చేస్తే. హాస్యాస్పదంగా లేదు, తమ భవిష్యత్తుని గురించి ఒక చిన్న సమాచారాన్ని పొందడానికి వెల చెల్లిస్తుంటే నా ఫ్యూచర్ ఏమిటో నాకు తెలుసు. దేవుని వద్ద మంచి ప్లాన్ ఉంది. ఆమేన్. నన్ను ప్రేమిస్తున్నాడు, యేసు తిరిగి వస్తున్నాడు. నేను చింతించక్కర్లేదు, నేను పరలోకానికి వెళ్ళి ఎప్పటికీ జీవించగలను. అయితే మనలోని ఓ భాగం అది తెలుసుకోవాలనుకుంటుంది. మనం కానీ ఆత్మవరాలను అర్థం చేసుకుంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది దేవుడు మనకు ప్రకటనను ఇస్తాడని, మనకు జ్ఞానం గల మాటలను ఇస్తాడు. మీరు కానీ దేవునితో ఉంటే తెలుసుకోవాలంటే తెలియంది దేవుడు తెలుసుకోవాలంటే చూపిస్తాడు. క్లిష్ట పరిస్థితిలో ఉంటే మీకున్నదే అనుకునే విశ్వాసం కంటే ఎక్కువ విశ్వాసం అవసరం అనుకుంటే దేవుడు విశ్వాసపు వరాన్ని ఇస్తాడు. అప్పుడు ఒకసారి సడన్గా సూపర్ విశ్వాసం వస్తుంది. మీకు అది అసలు అర్థం కాదు. ఎలా అంటే అది అక్కడ ఉందంతే. దేవుడికి నా విషయంలో విశ్వాసపు వరం ఉందని నమ్ముతా. ఏదో జాయిస్లో చెప్పడం లేదు, నమ్ముతాను. ఆయనకో వరం ఉందని ఆయన నమ్మారు. ఎందుకంటే ఆయన చూస్తున్న దానిలో ఆయన నమ్మగలిగేలా చేసేదేమీ లేదు. అయితే దేవుడు నన్ను మారుస్తాడని దేవుడు నమ్మారు. ఆయన అది నమ్మాడు. ఆ తర్వాత ప్రత్యేకంగా తెలుసుకునే వరం అంటే ఇష్టం, ఆత్మలను తెలుసుకోవడం. అయితే అక్కడ కొంతమంది విపరీత చేష్టలు వాళ్ళు ఉన్నారు. ప్రజలు చెప్పే దాంతో మీరు తెలుసుకోలేరు వాళ్ళు ఎలా కనిపిస్తారో. ఓ నాకు నీ బెస్ట్ ఫ్రెండ్ కావాలని ఉంది, ఐ లవ్ యూ, నువ్వు నా బెస్ట్ బర్డ్. మీలో ఏదో ఒకలా అవుతుంది. లేదు 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 లేదు. తెలుసుకున్నందుకు దేవునికి థ్యాంక్స్. హల్లెలూయా. మీరు వెళ్ళి లిస్టుని చదువుకోవచ్చు. వేరే విషయాలు ఉన్నాయి, ప్రజలు పోట్లాడడానికి ఇష్టపడే విషయాలు, ప్రవచించడం, స్వస్థత, అన్య భాషల్లో మాట్లాడడం లాంటివి. అయితే మీరు ఎవరితో అయినా వాదించాలనుకుంటే దేవునితో వాదించండి. దానికి అది గ్రంథంలో ఉంది, దాన్ని అలా చెప్పడం లేదే. చూడు జాయిస్, నాకు ఆ విషయాలన్నీ అర్థం కావా? అయితే నిన్న రాత్రి అన్న నాకు ఎలక్ట్రిసిటీ అర్థం కాదా? అయితే ఈ ఉదయం యూజ్ చేశా. అంటే దొరికిన ప్రతిదీ ప్లగ్ చేశాను. నా ఫోన్ని, నా కంప్యూటర్ని, నా ఫ్లాట్ ఐరన్ని, నా కర్లింగ్ ఐరన్ని, లైట్లను ప్లగ్ చేశాను. నాకు అది అర్థం కాదు, కానీ మళ్ళీ రాత్రికి వెళ్ళి ప్లగ్ చేస్తాను. మనం బహుశా ఈ పరిశుద్ధాత్మ శక్తిని అంతటినీ అర్థం చేసుకోకపోవచ్చు, ఈ వరాలన్నిటినీ. అయితే ఏదేమైతేనే ప్లగ్ చేద్దాం. నేను ప్లగ్ చేయబడి జీవించాలి. పరలోకంలో పవర్ తక్కువేం లేదు, మనం ప్లగ్ని పెట్టాలి. మనకింకా సెన్సిటివిటీ కావాలి. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా, ఆర్పకుండా ఉండడానికి. ఇప్పుడు ప్రజల పట్ల ఎలా ప్రవర్తిస్తామన్నదే కొలత మన జీవితాల్లో ఎన్నో ఎన్నో విషయాలకు. ఇతరుల పట్ల
ఎలా ప్రవర్తిస్తారో చూసి ఆ మనిషిని గురించి తెలుసుకోవచ్చును, మీరు తెలుసుకోగలరు. ప్రజల పట్ల ఎలా ప్రవర్తిస్తామో దాని ద్వారా మన గురించి తెలుసుకోగలరు. ప్రజల పట్ల ఎలా ప్రవర్తిస్తారో దానిపై గమనం ఉంచండి. ప్రజల పట్ల ప్రవర్తించే తీరైన స్వభావం కొలత. స్టోర్లో కొత్తగా వచ్చిన క్లర్క్కి తను ఏం చేస్తుందో తెలియకుండా నేనెంత సహనంతో ప్రవర్తిస్తానో, నేను తొందరలో ఉన్నా నాకు దేవునికి ప్రతినిధిగా ఉండే అవకాశం ఉంటుంది, లేదా ఏదో అసహనంగా ఉండే వారిలా ప్రవర్తించవచ్చు. నాకు కావాల్సింది ఇవ్వు అంతే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నాకు అనవసరం. ప్రజల పట్ల ఎలా ప్రవర్తిస్తామో బహుశా ఒక స్పష్టమైన గైడ్ లైన్ లేదా మన ఆత్మిక పరిణతిని కొలిచే ఒక కొలబద్ద. బైబిల్ చెప్తుంది వాళ్ళ ఫలం చేత తెలుసుకుంటారు. మనం ప్రజల పట్ల ఎలా ప్రవర్తిస్తామో అదే మన ప్రేమ నడక యొక్క లోతును ఈజీగా తెలిపే కొలమానం. ఒక నిమిషం ఇక్కడ ఆగి మీకు చెబుతాను. ప్రార్థించవలసిన వాటిని గురించి ముఖ్యమైన వాటిల్లో ఒకటి, మన జీవితంలో మన ప్రేమ నడకను గురించి బాగా చూసి అధ్యయనం చేయడం. దాన్ని ప్రేమ నడక అంటాం. యేసు అన్నాడు మనం ప్రేమలో నడవాలి అని. ప్రేమ అంటే కరెక్ట్గా దాని దగ్గరకు వచ్చినప్పుడు దాని సారాంశం ప్రజల పట్ల ఎలా ప్రవర్తిస్తామన్నదే. అదేదో ఒక పదమే కాదు, థియరీనో, అదేదో చర్చిలో ఒకరి భుజం ఒకరు చర్చుకుని ఆండం కాదు. ఓ బ్రదర్, ప్రభు ప్రేమతో ప్రేమిస్తున్నా అంటే అది నిజమైన విషయం. దానికి ఒక ఫలం ఉంది, దాన్ని మీరు చూడగలరు. ప్రేమంటే సహనం, ప్రేమంటే దయ, ప్రేమంటే వినయం. శ్రేష్టమైన దాన్నే నమ్ముతుంది. ప్రేమ ఎన్నడూ వదిలివేయదు. రైట్గానే ఉండాలని లేదు. ప్రేమ తను అనుకున్నదే అవ్వాలనుకోదు. అది స్వార్థంగా ఉండదు. స్వయం కేంద్రితమై ప్రేమ అనే దాన్ని మనము చూడగలము. దేవుని లాంటి ప్రేమకు షరతులు ఉండవు. ప్రజలు దాన్ని సంపాదించుకోనక్కర్లేదు, కొనక్కర్లేదు, ఒక విధానంలో ప్రవర్తించక్కర్లేదు పొందడానికి. అది ఉంటుంది అంతే. అదే యేసు వైపుకు ఆకర్షిస్తుంది. మనం ఎలా ఉన్నామో అలా తీసుకుంటాడు. మనం లోకానికి ఇవ్వవలసింది అదే. మనం ప్రేమలో నడవడం పైన ఫోకస్ ఉంచాలి. 3 ఏళ్ల క్రితం ఒక పుస్తకాన్ని వ్రాసాను, ద లవ్ రెవల్యూషన్. ఇంతవరకు నా పుస్తకాలు వర్స్ సెల్లింగ్ అదే అని చెప్పొచ్చు. నా పుస్తకాలు బాగా అమ్ముడుపోతాయి. ఆ ఒక్కటే అలా అయింది. అమ్ముడు పోలేదంతే. దాని గురించి నోరు మూసుకొని ఈరోజు దాన్ని మళ్ళీ తెచ్చాను. ఇదిగో ఇక్కడుంది. బాగా ఆలోచించాను. మీరు కానీ అన్ని పేజీలు చదవలేకపోతే దాన్ని డివోషన్గా చేస్తాను కనుక ఒక డివోషనల్ ఉంది, పేరు లవ్ అవుట్ లౌడ్. అందులో 365 ప్రేమను గురించి చిన్న స్నిపెట్స్ ఉంటాయి. ఒకసారి ఒక పూర్తి అధ్యాయాన్ని తీసుకోలేరేమో. అయితే ఎవరినైనా ప్రేమించడం గురించి 2 వాక్యాలు అయితే ఎలా ఉంటాయి? సరే, ఏదైతేనే మన ప్రేమ నడక ఇప్పుడు చెప్పబోయేది వినండి. అది మన జీవితంలో విడుదలవ్వగల అభిషేకపు స్థాయిని తీర్మానిస్తుంది. అభిషేకం అంటే ఏమిటి? మన జీవితాల్లో పరిశుద్ధాత్మ సన్నిధి మరియు శక్తి. ఇదిగో ఇదే మన నుంచి బయటకు వస్తుంది. అది ప్రజల్ని మన వైపుకు ఆకర్షిస్తుంది. కొన్ని వారాల క్రితం నాకేదో జరిగింది. అదేదో హిస్టరికల్గా ఉందనుకున్నా. నా గోళ్ళు బాగు చేయించుకునేప్పుడు ఎక్కడో ఏమిని చూశాను. ఆమెతో పాటు ఇంకా 2-3 ఉన్నారు. నన్ను చూసి గుర్తుపట్టారు. టీవీలో వస్తాను కనుక ఉత్సాహపడ్డారు. సరే, ఈవిడ వివరించడానికి ట్రై చేసింది చాలా. ఆమె అంది, నాకెంతో ఇష్టం ఈ ఆమె అంది, ఇదిగో ఈ విషయం ఉందే, ఇది ఆమె అంది, మీరు చెప్పే విధానం మీరు ఎంత శక్తివంతంగా ఉంటారు. ఇక ఆమె అలా అంటూనే ఉంది. అందులో తెలిసిందా? నాకు అది నచ్చింది. ఎందుకంటే ఆమె ఏం చెప్తుందంటే
పరిశుద్ధాత్మ మీ జీవితంలోంచి బయటకు రావడాన్ని ఫీల్ అయ్యాను. అయితే ఆమెకు అదేమిటో తెలియదు. కనుక నాకు కొత్త విషయం ఉంది. అదేమిటో చెప్తాను. మీరు మీ ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు అది ఉండాలి. చుట్టుపక్కల నడుస్తూ ఉండగా ఈ ఇన్ఫ్లుయెన్స్ మీ నుంచి శక్తి బయటకు రావడాన్ని, ఈ ప్రేమను, ఈ ఆత్మఫలాన్ని, ఆమేన్, నేను దాన్ని పరిశుద్ధాత్మ ఊఫ్ అంటాను. అయితే ఆ స్త్రీని ఎన్నడూ మర్చిపోలేను, ఎంతో సంతోషపరిచింది. అనుకున్న ప్రేజ్ గాడ్, అదేమిటో తెలియని వారు కూడా దాన్ని ఫీల్ అవ్వగలరని. చెప్పేది వినండి. నేను గాని నా భర్తతో పోట్లాడుతుంటే, 12 మంది మీద కోపంతో ఉంటే, క్రితం రాత్రి ఫోన్లో గాసిప్ చేస్తుండి, ఈ ఉదయం సీరియల్స్ని చూస్తూ దేవునితో సమయం గడపకుండా తర్వాత ఏమైనా కలిసి ఉంటే నాతో చెప్పడానికి ఏమంత ఉండేది కాదు. చెప్పేది వింటున్నారా? మీ జీవితంలో అభిషేకం మరియు పరిశుద్ధాత్మ సన్నిధి వేల ఎంత? మీరు అనవచ్చు, ఒక్క నిమిషం, అంతా ఉచిత వరమే అనుకున్నానే. తెలుసా, మన రక్షణ ఒక ఉచిత వరం. క్రీస్తు మన కోసం మరణించాడు. క్షమాపణ ఉచిత వరం. అయితే నిజంగా దేవుని శక్తిలో నడవాలనుకుంటే దానికి చెల్లించాల్సిన వెల ఒకటి ఉంది. చూసారా, గట్టిగా చప్పట్లు కొట్టడం లేదు. యేసు నామములో ఉన్న శక్తి, దాన్ని పొందడానికి యేసు వెల చెల్లించాడనుకుంటున్నారా? అనుకోకుంటే రేపటి వరకు ఉండండి, దాని గురించి మాట్లాడుకుందాం. ప్రతిరోజు ఎన్నోసార్లు మన జీవితం మీద ఉన్న ఆ వరాన్ని ఈజీగా కాపాడుకునే ఎన్నో పరిస్థితులు వస్తాయి శరీరంలో నడవకుండా ఉంటే. వినండి, దేనికైనా క్షమించబడతాం, దేవుడు ప్రేమిస్తాడు. ఇదేదో కొండం గురించి దేవుని ప్రేమను కొనలేరని చెప్పడం లేదు. దేవుని ప్రేమ ఉచితమే. అయితే ఇది నా అభిప్రాయం, మీరు దాన్ని తీసుకోవచ్చు లేదా వదిలేయండి. ఇది తిరిగి దేవునికి మన ప్రేమ ప్రతిస్పందన అని నమ్ముతాను. బహుశా దేవునికి నా థ్యాంక్ యూ ఇలా చెప్తుంది, నా కోసం నువ్వు చేసినది చూసి ఎంత విస్మయం చెందానంటే, నీకు ప్రతినిధిగా ఉండడానికి చేయగల ప్రతిదీ చేయాలని ఉంది. నా వల్ల నువ్వు గర్వంగా ఉండాలి. సంఘం వల్ల యేసు గర్వపడాలనుకుంటున్నాను. మన ఇళ్ళలో మన గురించి ఆయన గర్వంగా ఫీల్ అవ్వాలి. ఆయన ఇలా అనాలి, క్రింద వాళ్ళని చూడండి, నాకు ప్రతినిధులుగా క్రింద ఉన్న వారిని చూడండి. ఆమేన్. ఒకటి చెప్పనా, ఇది పుల్పిట్ మీద ఉన్న వారికో బోధకులైన కొంతమంది కోసమో కాదు. ఇది తమ దైనందిక జీవితంలోని ప్రతి ఒక్క వ్యక్తికి. మీరు ఎక్కడున్నా సరే, స్కూల్లో, ఇంట్లో, మీ ఆఫీసులో, చుట్టుపక్కల, లేక సంఘంలో అయినా మనం క్రీస్తుకి ప్రతినిధిత్వం చేయాలి. దేవుని అభిషేకం అనేది కేవలం ఎలా చెప్పాలో కూడా తెలీదు, అద్భుతంగా ఉంటుంది. దాన్ని కాపాడుకోవడానికి చేయగల ప్రతిదీ చేయాలి. మీరు అభిషేకించబడ్డారు. కేవలం బోధించడానికే కాదు, ఒక పేరెంట్గా ఉండడానికి కూడా. ఈనాడు ఎంతోమంది భయపడే యంగ్ మదర్స్ చెప్పగా వింటూ ఉంటాను, వాళ్ళు మంచి పేరెంట్స్గా ఉండడం లేదని. మీరు ధైర్యం కలవారిగా ఉండాలి.
పిల్లల్ని చూసుకోలేరని భయపడకూడదు. నన్నొక ఈడియట్లా పెంచారు. నా చుట్టూ అసలు ఒక మంచి ఉదాహరణ అనేది ఏదీ లేదు. అంటే మీరు డిస్ఫంక్షన్ గురించి తీసుకోండి. అంటే ఎవరైనా దాన్ని యూజ్ చేయడానికి ముందు నా జీవితంలో అలా జరిగింది. నా తండ్రి ఒక అబ్యూజర్. నా తల్లికి మెంటల్ ప్రాబ్లమ్స్. ఆయన అంటే ఎంతో భయపడేది. ఎప్పుడు భయంలో జీవించడం కంటే వేరే ఏమీ చేయలేదు. అంటే నేను పెరిగిన వాతావరణం పూర్తిగా అపవిత్రంగా ఉండేది. కనుక ఎవరైనా పేరెంటింగ్ చేయలేకపోయి ఉంటే అది నేనే అయ్యుండాలి. నా మొదటి అబ్బాయిని ఇంటికి తెచ్చినప్పుడు అతనితో ఏం చేయాలో కూడా తెలీదు. నా దగ్గర డబ్బులు లేవు. నా భర్త వదిలి వెళ్ళిపోయాడు. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒక క్లినిక్కి వెళ్ళాను. ప్రతిసారి వేరే డాక్టర్ వారు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కేవలం 1.5 పౌండ్ బరువు పెరిగాను. ఒత్తిడి వలన బరువు తగ్గుతూ వచ్చా. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ బాబుతో ఉండడానికి ఇల్లే లేదు. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. అవును, చూసారా దేవుడు ఏం చేశాడు? ఆమేన్. కమ్ ఆన్. ఆమేన్. నేను ఆ బాబుని ఇంటికి తీసుకుని వెళ్ళి డేవిడ్ అని పేరు పెట్టా. అది నా భర్త పేరు కాదు. అయితే దేవుని వద్ద ఒక ప్లాన్ ఉంది. ఆమేన్. నా భర్త వేరే వాళ్ళతో తిరుగుతూ జైలుకి వెళ్ళాడు. అలాంటి పనులన్నీ చేశాడు. అయితే హద్దుగీత నేను పర్ఫెక్ట్ పేరెంట్ని కాదు. నా మొదటి ఏళ్లలో ఎంతగానో అరుస్తూ కేకలు వేస్తూ ఉండేదాన్ని. అయితే అదంతా గొప్ప విషయం కాదు. అయితే తెలుసా, మా 4 పిల్లలు దేవునికి సేవ చేస్తున్నారు, దేవుణ్ణి ప్రేమిస్తారు. వారిలో 2 పరిచర్లో ఉన్నారు. మేమంతా గొప్ప ఫ్రెండ్స్. నా పాయింట్ ఏమిటంటే ఆ పిల్లల్ని పెంచడానికి అభిషేకించబడ్డాను. మీకు పిల్లలుంటే మీరు వాళ్ళని పెంచడానికి ఒక అభిషేకంతో వస్తారు. ఒకవేళ దాన్ని విని ఎలా దాంట్లో నడిపించబడి గైడ్ చేయబడాలో తెలుసుకుంటే. మన జీవితాల్లో ఉన్న ఈ అద్భుతమైన అభిషేకాన్ని కాపాడుకోవాలి. ఈరోజు ప్రోత్సహిస్తున్నాను. పగ, ద్వేషం, కోపం, శత్రుత్వం అన్నిటిని వదిలివేయమని. మీ ఇళ్లలో ఉండి పోట్లాట్లు, అరుపులు, జగడాలు, వాదనలు చేస్తూ పెద్ద డీల్గా చేయకండి. ఎవరు దాన్ని పట్టించుకోరు కూడా. నోటికి తాళం వేసుకుని ఏమీ అనకుండా ఉండడానికి పరిశుద్ధాత్మ శక్తి మీకుంది. ఒకవేళ అవసరమైతే అప్పుడు చేయండి. అయితే సలహానివ్వడం లేదు. క్రిందకి తగ్గి అందరూ మీ మీద నడిచి అధికారం చేసేలా కాళ్ళ క్రింద చాపలా ఉండమని, ఏమీ అనకుండా మూలన ఉండమని. గర్జిస్తే నిశ్చయించుకోండి విలువైన దాని గురించి గర్జించాలి అని. ఆమేన్. ఇప్పుడు బైబిల్ నిండా ప్రేమలో నడవడం గురించి బోధించబడి ఉంది. అంటే అంతటా ఫుల్గా ప్రేమలో నడవడం గురించి. ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడూ చూడలేదు. లేదా ప్రియులారా, 11వ వచనం మొదటి యోహాను, దేవుడు మనల్ని ప్రేమిస్తే మనము ఒకరినొకరం ప్రేమించుకోవాలి. 12వ వచనం, ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడూ చూడలేదు. మనం ఒకరినొకరం ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. ఇప్పుడు చూడండి, దేవుని నుంచి 15 ఏళ్ల క్రితం నేను పొందింది ఇదే. నేను ఇంట్లో కూర్చుని మంచిగా ఫీల్ అవ్వక్కర్లేదు. దేవా, నువ్వు ఇక్కడున్నావా? ఓ, అయితే చెప్తాను, ఎవరికైనా హెల్ప్ చేయడానికి బయటికి వెళ్తాను దేవుడు ఉన్నప్పుడు. మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంటే బోధిస్తున్నప్పటికంటే గొప్పగా ఎన్నడూ దేవుని సన్నిధిని ఫీల్ కాను. ఎందుకంటే ప్రజలకు హెల్ప్ చేయడానికి వచ్చాను. దేవుని శక్తి మీ జీవితాల్లో విడుదలవుతుంది. దాంతో మార్పును తెచ్చి మేలుని చేసేదేదైనా చేయడం ఆరంభించినప్పుడు. అర్థమైందా? బైబిల్ చెప్తుంది మనం పరిశుద్ధాత్మను దుఃఖపరచగలమని, మన జీవితాల్లో ఆత్మని ఆర్పివేయగలమని. ప్రేమలో నడవకుండా మన జీవితం మీద ఉన్న అభిషేకాన్ని ఎలా కాపాడుకోవాలో నేర్చుకోవాలి. ఆ అభిషేకమే మనతో పాటు నివసించే పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి మరియు శక్తి. పోట్లాట్లలో ఎలా జీవించకూడదో తెలుసుకోవాలి. వెంటనే క్షమించగలగడం, కోపంగా ఉండకుండా, ఏం చెప్తున్నామో అందులో జాగ్రత్తగా ఉండడం లాంటి విషయాల్లో దేవుడు ఎప్పుడు మనకు బోధిస్తున్నందుకు కృతజ్ఞతలు.
మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యం. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ప్రపంచవ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదలకు బట్టలిస్తున్నాం, సువార్తను దేశాలకు చాటుతున్నాం. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా joycemeer.org ఈ రోజే విజిట్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి. జాయిస్ మేర్ షెడ్యూల్ ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి, క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.